the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము సూచీలు, ఇండిసెస్. వార్తలు నిలుస్తున్న సూచీలపైన, ర్యాంకింగ్స్ పైన, నివేదికలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షల్లో ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, వీటిపైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఈరోజు వార్తలు నిలిచిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2023 ఈరోజు వార్తలు నిలిచిన సూచి. ఇంధన పరివర్తన సూచి 2023కి సంబంధించి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటారు. ఈ సూచీలో భారతదేశం యొక్క స్థానం 67వ స్థానం. గుర్తుంచుకోండి, ఏదైనా ఒక సూచీ వార్తలు నిలిచినప్పుడు ముఖ్యంగా ఏ అంశాలపైన, ఏ పాయింట్స్ పైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి ఆ సూచి యొక్క పేరేంటి. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఏ సంవత్సరానికి సంబంధించింది, ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్. మరియు ఈ సూచిని, వార్తలు నిలిచిన సూచిని విడుదల చేసే సంస్థ, అంతర్జాతీయ సంస్థ ఏది అంటారు. ఇక్కడ వార్తల్లోకి వచ్చిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఈ సంస్థ, ఈ అంతర్జాతీయ సంస్థ ప్రతి ఏటా కూడా ఈ సూచిని విడుదల చేయడం జరుగుతుంది. మరి ఈ సంస్థ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఏంటో కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడ ఉంది గుర్తుంచుకోవాలి. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి కొలోగ్ని, స్విట్జర్లాండ్లో ఉంది. సో కొలోగ్ని, స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి. సో స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ప్రతి ఏటా కూడా ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, ఇంధన పరివర్తన సూచిని విడుదల చేస్తారు. అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 67వ స్థానము. నెక్స్ట్, మరి ఈ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏది అంటారు. స్వీడన్. గుర్తుంచుకోండి, స్వీడన్. స్వీడన్ దేశం ఈ సూచీలో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేసిన ఈ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచింది. దట్స్ ఎనఫ్. సో ఈ పాయింట్స్ మీరు కవర్ అవుతున్నాయో లేదో చూడండి. తర్వాత మీకు లాస్ట్ ఇయర్ ఇదే సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ కానివ్వండి, ఇటువంటివి కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మాత్రం మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి. అండ్ అభ్యర్థుల కోరిక మేరకు రీసెంట్గా మన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో, ఇప్పటివరకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ యూట్యూబ్ ఛానల్లో మీకు ఆల్మోస్ట్ ఒక 40 ఇండెక్స్లు, 40 సూచీలు, భారతదేశం యొక్క స్థానం ఏంటి, టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలు ఏంటి, ఏ అంతర్జాతీయ సంస్థ సూచిని విడుదల చేస్తూ ఉంటుంది, దాని యొక్క ప్రధాన కేంద్రం ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా జస్ట్ 30 మినిట్స్లోనే ఒక 40 సూచీలకి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఏపీకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కానివ్వండి, జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి కానివ్వండి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉన్నాను. ఒకసారి చూడండి. సో ఇది మనకు ఈరోజు వార్తలు ఇచ్చిన మొదటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు వార్తల్లోకి వచ్చిన హెమిస్ ఫెస్టివల్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన హెమిస్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించి లేదా ఏ ప్రాంతానికి సంబంధించింది అంటారు. హెమిస్ అనే ఒక ఫెస్టివల్ లడక్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన పండుగ. వార్తలు నిలిచిన పండుగలు వెరీ వెరీ ఇంపార్టెంట్. హెమిస్ ఫెస్టివల్ లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు. ఎవరికి సంబంధించిన పండుగ అంటే బౌద్ధ మతస్థులకి సంబంధించిన పండుగ. బుద్ధిస్టులు నిర్వహించుకుంటారు. ఏ దేవుని స్మరిస్తూ అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, పద్మ సంభవ పేరుతో ఒక దేవుని, ఒక డైటీని స్మరించుకుంటూ జరుపుకుంటారు. ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఫెస్టివల్ నేమ్ ఇస్తారు. ఆ ఫెస్టివల్ ఏ ప్రాంతానికి సంబంధించింది అంటారు, ఏ మతస్థులు నిర్వహించుకుంటారు అంటారు. ప్రతి ఏటా కూడా వార్తల్లోకి వస్తుంది. మనకు జూన్, జూలై ఈ మంత్లో ఈ ఫెస్టివల్ అనేది వార్తల్లోకి వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 18 to 19 ఫెస్టివల్స్ని మీకు నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో అందించాను. ఒకసారి ఫెస్టివల్ లిస్ట్ని చూడండి. ఆ ఫెస్టివల్స్ పైన మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు. ఇటీవల వార్తలకు వచ్చిన అంబుబాచి మేళా అస్సాము, రజపర్బ ఒడిషా, పూరి జగన్నాథ రథయాత్ర ఒడిషా, వుహు కుహు ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్, హెమిస్ ఫెస్టివల్ లడక్. ఇలా ఫెస్టివల్ నేము, ఏ ప్రాంతము, ఏ మతస్థులకు సంబంధించి ఈ పాయింట్స్ కవర్ అవుతున్నాయో లేదో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి
ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశము ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఉమ్మడి పౌరస్మృతి అంటాం, యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 ఇటీవల రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. దానిపైన జరుగుతున్న చర్చే కానివ్వండి, ఇటీవల లా కమిషన్కి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఆర్టికల్ 44 విషయంలో అండ్ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయబోతోందా, ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈ అంశాన్ని ఆర్టికల్ 44 భారత రాజ్యాంగం, దేశంలోనే అత్యున్నత చట్టం లేదా సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో 4వ భాగంలో పేర్కొనబడిన ఆర్టికల్. 4వ భాగం దేని గురించి చెప్తుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అంటాం. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి. ఓకేనా? దీనికి సంబంధించి ఇటీవల మనకు చాలా రాష్ట్రాల వార్తల్లోకి వచ్చినాయి. ఇప్పటికి భారతదేశంలో అమలవుతున్న ఒక రాష్ట్రం ఏదంటే గోవా. కానీ వారు వలస పాలకు నుండి స్వీకరించడం జరిగింది. ఇటీవల లాస్ట్ ఇయర్ ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడానికి, ఆర్టికల్ 44ని అమలు చేయడానికి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారి అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. లాస్ట్ ఒక 4 months బ్యాక్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుజరాత్ రాష్ట్రంలో ఆర్టికల్ 44 అమలుకి సంబంధించి ఒక క్యాబినెట్ కమిటీని కూడా నియమించింది. ఏ విధంగా ఉంటుంది ప్రభావం ఏంటని ఈరోజు మహారాష్ట్రకి సంబంధించిన మహారాష్ట్ర కాంగ్రెస్ ఉంటుంది కదా, మహారాష్ట్ర కాంగ్రెస్ వారు ఉమ్మడి పౌరస్మృతిని కనుక అమలు చేస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేశారు. అలా మొత్తానికైతే ఉమ్మడి పౌరస్మృతి అనేది ఆర్టికల్ 44 అనేది వార్తల్లోకి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ చూడండి, ప్రతిపాదిత ఉమ్మడి పౌరస్మృతి అమలు వల్ల సమాజంలోని వివిధ వర్గాల ప్రజలపై పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి 9 మంది సభ్యులతో కమిటీని మహారాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. 9 మంది సభ్యులతో కమిటీని మహారాష్ట్రకు సంబంధించిన కాంగ్రెస్ వేసింది. ఈ కమిటీకి ముంబై విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి బాలచంద్ర మంగేకర్ గారు నేతృత్వం వహిస్తారని మహారాష్ట్ర పీసీసీ పేర్కొంది. జస్ట్ గుర్తుంచుకొని ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ఈ అంశాలు బేసిక్స్ మనకి ఎగ్జామ్లో అడుగుతారు. ఇలా వార్తలు నిలిచిన టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్కి లింక్ చేస్తూ మనకి కరెంట్ అఫైర్స్ని అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్గా కాకుండా మీరు జనరల్ స్టడీస్లో చదివే వివిధ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో వచ్చే అప్డేట్స్గా భావించండి. వాటి నుండే మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్, సుప్రీంలో కేసుల ప్రస్తావనకు ఒక కొత్త విధానాన్ని సుప్రీంకోర్టు అమలు చేయబోతోంది. కొత్త విధానం. సుప్రీంకోర్టుకు ప్రజెంట్ హాలిడేస్ ఉన్నాయి. జూలై 3 నుండి ప్రారంభమవుతుంది సుప్రీంకోర్టు. మరి ఏ విధంగా ఒకరోజు డిలే అయిన కేసెస్ని మరొకసారి ఏ విధంగా తీసుకురావాలి ఇలా. సో వేసవి సెలవుల అనంతరం జూలై 3న పునఃప్రారంభం కానున్న సుప్రీంకోర్టులో కేసుల ప్రస్తావనకు కొత్త విధానం అమలు చేయనున్నారు. శనివారం, సోమవారం, మంగళవారాల్లో తనిఖీ చేసిన తాజా మిస్లీనియస్ ఇతరితర కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులను ఆటోమేటిక్గా మరుసటి సోమవారానికి లిస్ట్ చేస్తారంట. అంటే అప్పుడు గనక పెండింగ్లో ఉన్న మిస్లీనియస్ కేసెస్ని నెక్స్ట్ వీక్ సోమవారానికి షిఫ్ట్ చేస్తారు. నెక్స్ట్ బుధ, గురు, శుక్రవారంలో తనిఖీ చేసిన కేసులు ఏవైతే ఉంటాయో తర్వాత శుక్రవారం లిస్ట్ చేస్తారంట. అలా మరణశిక్షలు, అక్రమ నిర్బంధాలు లేదా కూల్చివేత్తలు, ముందస్తు బెయిల్ లాంటి అత్యవసరంగా విచారించాల్సిన కేసులను మాత్రం రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ తర్వాత ప్రస్తావించడానికి అనుమతిని ఇస్తారు. కేసులను ప్రస్తావించాలనుకున్న న్యాయవాదులు ముందు రోజు సాయంత్రం 3 గంటలలోపు మెన్షనింగ్ ఆఫీసర్కు నివేదిక ఇవ్వాలి. సో సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ అవుతున్నాయని చెప్పేసి త్వరితంగా వెంటనే ఆ కేసులను విచారించాలని చెప్పేసి ఇటువంటి ఒక ప్రక్రియ, ఒక కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారని చెప్పేసి అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, సో మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, కేంద్ర పశుగణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అండ్ మత్స్యశాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పరశోత్తం రూపాలా గారు. వారు ఆవిష్కరించిన ఒక యాప్ వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా అక్వాటిక్ ఎనిమల్స్ ఏవైతే ఉంటాయి, అక్వాటిక్, అక్వేరియం. అక్వా అనే పదం వచ్చిందంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు వాటర్. అంటే నీళ్ళలో ఉండే జంతువులు ఏవైతే ఉంటాయి వాటిని అక్వాటిక్ ఎనిమల్స్ అంటాం. అలా నీళ్ళలో ఉండే జంతువులు అంటే ఫిషెస్ కానివ్వండి, డిఫరెంట్ షార్క్సే కానివ్వండి, అలా నీళ్ళలో ఉండే జంతువులకి సంభవించే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని రిపోర్ట్ చేయడానికి, నివేదిక చేయడానికి ఒక యాప్ని తను ఆవిష్కరించారు పరశోత్తం రూపాలా గారు. యాప్ పేరు ఏంటంటే రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్. రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ ఏ కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్నారు? ఈ యాప్ని డెవలప్ చేయడానికి, ఈ యాప్ని తయారు చేయడానికి ఫండింగ్ ఎవరు ఇచ్చారంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన నుండి ఫండింగ్ చేయడం జరిగింది. మత్స్య సంపద యోజన గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. అండ్ మరి ఈ యాప్ని ఎవరు రూపొందించారంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారతదేశంలో వ్యవసాయ సంబంధిత సంస్థ. వ్యవసాయ రంగంలోనే మత్స్య రంగం కూడా ఒక భాగం. వ్యవసాయము,
అండ్ వ్యవసాయ అనుబంధ రంగాలు ఉంటాయి కదా, పశువులకి సంబంధించి లైవ్ స్టాక్, ఫారెస్ట్ అండ్ ఫిషరీస్, ఇవన్నీ కూడా వ్యవసాయ అనుబంధ రంగాల్లో భాగం. సో ఐకార్ అండ్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్ వారు ఈ యాప్ని రూపొందించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఫర్ అక్వాటిక్ ఎనిమల్స్ డిసీజెస్ రిపోర్టింగ్. ఏవైతే వాటర్లో ఉండే జీవులు ఉంటాయో వాటికి సంభవించే డిసీజెస్, వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని నివేదిక చేయడానికి ఉద్దేశించబడిన యాప్. అండ్ నెక్స్ట్ MQ9B ఇటీవల వార్తల్లోకి వచ్చింది. MQ9B చాలాసార్లు మనం డిస్కస్ చేస్తున్నాం. MQ9B డ్రోన్ల గురించి ఇటీవల వార్తల్లోకి వచ్చింది, కానీ మనం ఆల్మోస్ట్ 6 months నుండి డిస్కస్ చేస్తున్నాం. MQ9B డ్రోన్స్ అనేవి ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చినాయి అంటే, జూన్ 3rd వీక్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటనకు వెళ్ళడం జరిగింది. అమెరికా పర్యటనలో ఒప్పందం కుదిరింది. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి MQ9B డ్రోన్లను మనం అమెరికా నుండి కొనుగోలు చేయబోతున్నాం. అమెరికా ఎగుమతి చేస్తుంది, మనం రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా దిగుమతి చేసుకోబోతున్నాం. మరి అమెరికా నుండి కొనుగోలు చేస్తున్న ఈ MQ9B డ్రోన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు 27% తక్కువ ధరకు అమెరికా విక్రయిస్తుందంట. అంటే మనకు తక్కువ ధరకు లభిస్తుంది అని చెప్పేసి అంశం. కానీ ఇక్కడ ఏది ఉన్నా కూడా MQ9B డ్రోన్ అనేది వార్తలకు వచ్చింది. తక్కువగా ఎక్కువగా మనకి ఎగ్జామ్లో అడగారు, కానీ MQ9B డ్రోన్స్ రెగ్యులర్గా వార్తలకు వస్తున్నాయి కాబట్టి వీటిని ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకుంటామంటారు. అలా రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి కొన్ని అంశాలు గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ MQ9B డ్రోన్ అమెరికాకి సంబంధించి, పోసిడాన్ 8I యుద్ధ విమానాలు అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. దాంతోపాటు అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్ అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. సిగ్ సావర్ తుపాకీ, తేలికపాటి తుపాకీ అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ ఇటీవల హెరాన్ డ్రోన్స్ ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. స్కై స్ట్రైకర్ లేదా సూసైడ్ డ్రోన్స్ ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. నెగేవ్ లైట్ మిషన్ గన్స్ ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ ఇటీవల కాలంలో రఫేల్ యుద్ధ విమానాలు దసో సంస్థ ఫ్రాన్స్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. మిగ్ విమానాలు ఇటీవల కూలిపోతూ వార్తలకు వచ్చిన తాత్కాలిక నిలిపివేత సోవియట్ యూనియన్ నుండి మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. అండ్ బ్రాహ్మోస్ మిసైల్ ఇండియా రష్యాకి సంబంధించి. ఇలా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన రక్షణ రంగ దిగుమతులు ఏవైతే ఉంటే వాటిని ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఇది. అండ్ నెక్స్ట్ ఛాంపియన్స్ 2.0 పోర్టల్ మొబైల్ యాప్. జియో ట్యాగింగ్ క్లస్టర్ ప్రాజెక్ట్స్ లాంచ్డ్ ఆన్ MSME డే, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డే. సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమలకు సంబంధించిన ఒక దినోత్సవం, ఐక్యరాజ్య సమితి గుర్తించిన దినోత్సవం ఎవ్రీ ఇయర్ June 27th. ఆ రోజున సంబంధిత శాఖ మంత్రి, ప్రస్తుతం MSME శాఖకు సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ కేంద్ర మంత్రి ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారంటే నారాయణ రానే గారు. లాస్ట్ ఇయర్ మహారాష్ట్రలో అరెస్ట్ అయ్యారు కదా తను, నారాయణ రానే గారు. తను ఇటీవల ఛాంపియన్స్ 2.0 పోర్టల్ లాంచ్ చేశారు. మరి ఛాంపియన్స్ 1.0 ఎప్పుడు వచ్చిందంటే 2020 June 1st రోజున ఆవిష్కరించడం జరిగింది. దేనికి సంబంధించి అంటే MSMEకి సంబంధించి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. భారతదేశంలో పరిశ్రమల రంగాన్ని కనుక తీసుకుంటే, టోటల్ పరిశ్రమల రంగం అనుకుంటే అందులో పెద్ద పరిశ్రమలు లార్జ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, మీడియం ఇండస్ట్రీస్ ఉంటాయి, స్మాల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, మైక్రో ఇండస్ట్రీస్ ఉంటాయి. అలా పరిశ్రమల రంగం మొత్తంలో గనక పనిచేస్తున్న ఉపాధి పొందుతున్న వారిని కనుక చూస్తే అందులో ఆల్మోస్ట్ 80% MSME సెక్టార్లోనే పనిచేస్తున్నారు. అటువంటి MSME సెక్టార్కి ఉద్యమి పోర్టల్ని ప్రారంభిస్తూ భారత ప్రభుత్వం సహకారం అందిస్తోంది. మరి MSME రంగంలో పనిచేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో, క్లస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని జియో ట్యాగింగ్ చేయండి. జియో ట్యాగింగ్ అంటే నేరుగా దానిపైన క్లిక్ చేస్తే దాని యొక్క లొకేషన్ మనకి కనబడుతుంది. సో జియో ట్యాగింగ్ కోసం ఉద్దేశించబడిన ఛాంపియన్స్ 2.0 పోర్టల్ని, మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది నారాయణ రానే గారు. అండ్ నెక్స్ట్ బాలల సంరక్షణకు భారత చర్యలు బేష్ అని చెప్పేసేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న యాంటోనియో గ్యుటెరస్ గారు భారత్ పైన ప్రశంసల వర్షాన్ని కురిపించారు. భారత్ అద్భుతమైన చర్యలు తీసుకుంటుంది, ముఖ్యంగా పిల్లలను సంరక్షించడంలో. పిల్లలు సాయుధ బలగాలుగా మారకపోవడానికి అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, అంతర్జాతీయంగా భారత్కి మరొక శుభ పరిణామం. చిన్నపిల్లలు సాయుధ పోరాటాలు అంటే ఆయుధాలు పట్టుకొని ఏదైనా ఏమంటారు అల్లకల్లోలాలు లేదా ఉద్యమాల్లోకి వెళ్లకుండా, సాయుధ పోరాటాల వైపు వెళ్లకుండా కట్టడి చేసినందుకు గాను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ వార్షిక నివేదిక నుంచి భారత్ పేరును తొలగించినట్టుగా UN సెక్రటరీ జనరల్ యాంటోనియో గ్యుటెరస్ గారు చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో అయితే UNSG రిపోర్ట్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఆన్ చిల్డ్రన్. సాయుధ ఘర్షణల ప్రభావం పడకుండా, ఏమన్నా ఆర్మ్డ్ రెబలియన్స్ కానీ వాటి యొక్క ప్రభావం పిల్లలపైన పడకుండా, సో సాయుధ ఘర్షణల ప్రభావం పడకుండా చిన్నారుల మెరుగైన సంరక్షణ కోసం భారత్ తీసుకున్న చర్యల్ని గ్యుటెరస్
స్వాగతించారు. 2010 నుంచి భారత్ పేరు ఈ నివేదికలో ఉంటూ వస్తుంది. కాశ్మీర్లో ఉగ్ర సంస్థల బాలలను నియమించడం, భద్రత పేరుతో సైనికులు తిరిగి అదుపులోకి తీసుకోవడం వంటి వాటితో భారత్ పేరు ఆ నివేదికలు ఉంటూ వస్తుంది. భారత్తో పాటు బుర్కినా ఫాసో, కెమరూన్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్లోనూ చిన్నారులు ఉగ్ర ముఠాల్లో చేరుతున్నట్లు UN నివేదికలు చెబుతున్నాయి. గుర్తుంచుకోండి. సో ఈ చర్యలను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది భారతదేశాన్ని. అండ్ అంతరిక్షంలో నేపథ్య గానం ఒక ట్యూన్ వార్తల్లోకి వచ్చింది. పల్సర్స్ నక్షత్రాల నుంచి గురుత్వాకర్షణ తరంగాలు కారణంగా అంతరిక్షంలో ప్రతిధ్వనిస్తున్న శబ్దాలకు సంబంధించిన విశేషాలను ఖగోళ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. గురుత్వాకర్షణ తరంగాల నుంచి ఉద్భవిస్తున్న ధ్వనులపై ఒక ప్రకటన చేశారు. అంతరిక్షంలో వినిపిస్తున్న శబ్దాలకు సంబంధించిన నేపథ్య స్వరాలను గుర్తుపట్టినట్లు తెలియజేశారు. ఈ ప్రయోగంలో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు సైతం కీలక పాత్ర పోషించిన విశేషం. పూణేలో ఉన్న రేడియో టెలిస్కోప్కు ఆ ధ్వని తరంగాలు చిక్కాయి. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ డాటాను సేకరిస్తూనే ఉన్నారు. అంతరిక్షంలోని సుదూర ప్రాంతాల నుంచి ఆ లయబద్ధమైన శబ్దాలు వస్తున్నట్లు తేల్చారు. నార్త్ అమెరికన్ నానో హెడ్స్ అబ్జర్వేటరీ ఫర్ గ్రావిటేషన్ వేవ్స్ బృందం వారి ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. సో అంతరిక్షంలో నేపథ్య జ్ఞానానికి సంబంధించిన ఒక పరిశోధన. అండ్ లాస్ట్, శతాధిక సిక్కు సైనికుడికి బ్రిటిష్ ప్రభుత్వం రిషి సునాక్ గారు సత్కారం చేయడం జరిగింది. అదేంటో చూద్దాం. శతాధిక అంటే 100 years అండ్ ఎబో ఏజ్, 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి వీరుడు. ఓకేనా. శతాధిక సిక్కు సైనికుడికి పాయింట్స్ ఆఫ్ లైట్, ఇటువంటి హానర్స్ గుర్తుంచుకొని పాయింట్స్ ఆఫ్ లైట్ని ప్రదానం చేశారు. 2వ ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన 101 ఏళ్ల సిక్కు సైనికుడు రాజిందర్ సింగ్ దత్, పేరు గుర్తుంచుకోండి, రాజిందర్ సింగ్ దత్ను బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సన్మానించారు. ఆయనకు పాయింట్స్ ఆఫ్ లైట్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. రాజిందర్ అపూర్వమైన వ్యక్తి అని 2 దేశాలకు వారధి అని కొనియాడారు. 2 దేశాలు అంటే ఏంటి? భారత్కి బ్రిటన్కి మధ్య వారధిగా రాజిందర్ సింగ్ దత్, పాయింట్స్ ఆఫ్ లైట్, శతాధిక సిక్కు సైనికుడు. ఈ పాయింట్స్ బ్రిటన్ ప్రభుత్వము, రిషి సునాక్ గారు ప్రధానిగా ఉన్నారు, సత్కరించడం జరిగింది. సో ఇవి ఒకసారి ర్యాపిడ్గా కనుక చూస్తే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2023 భారత్ స్థానం 67, టాప్ పొజిషన్లో స్వీడన్. అండ్ హెమిస్ ఫెస్టివల్ లడఖ్కి సంబంధించిన పండుగ పద్మ సంభవ. అండ్ ఉమ్మడి పౌరస్మృతి ఆర్టికల్ 44 మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈరోజు మహారాష్ట్రకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసుల ప్రస్తావనకు కొత్త విధానాన్ని అమలు చేస్తుంది సుప్రీంకోర్టు. అండ్ రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ని ఐకార్ వారు రూపొందించడం జరిగింది, ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. MQ-9B డ్రోన్స్ వార్తల్లోకి వచ్చినాయి. అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఛాంపియన్స్ 2.0 పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ వారు లాంచ్ చేశారు, పర్పస్ ఏంటో చూడండి. అండ్ నెక్స్ట్, బాలల సంరక్షణకు భారత్ తీసుకుంటున్న చర్యలు అద్భుతమని యాంటోనియో గ్యూటెరస్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గారు ప్రస్తావించారు. అండ్ అంతరిక్షంలో నేపథ్య గానం అనే ఒక అంశము, అంతరిక్షంలో సౌండ్స్కి సంబంధించిన పరిశోధన. అండ్ శతాధిక సిక్కు సైనికుడికి పాయింట్స్ ఆఫ్ లైట్ ప్రదానం చేయడం జరిగింది రిషి సునాక్ గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.